జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. నేను మీ సత్యనారాయణ గాజంగి. కరీంనగరం మరియు పరిసర ప్రాంతాల వారు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జగన్నాథ రథయాత్ర ఆల్రెడీ స్వామివారు అలంకరణ చేసేసుకుంటున్నారు. పిల్లలు, నేను వచ్చి అలంకరణ చేసుకుంటున్నాను, మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి స్వామివారు ఎదురు చూస్తున్నారు. మన రామ్నగర్ సత్యనారాయణ స్వామివారి దేవాలయం దగ్గర ఈ క్షణం ఊరి గుండె తడిసే క్షణం. ఈ రథం మన భక్తిని చాటే ప్రతీకం. ఇక్కడ మట్టిలో అడుగుపెట్టిన జగన్నాథుడు మన అందరినీ దీవించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఊరంతా ఒక దేవాలయం, ప్రతి వేదిక ఆధ్యాత్మికంగా పరిమళాలు వెదజల్లడానికి సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాథ స్వామి వారు మన కోసమై వేయించేస్తున్నారు. పిల్లలారా, మీరు తొందరగా వచ్చేసేయండి అని స్వామివారు మన కోసం ఆజ్ఞ ఇస్తున్నట్టు నాకు అనిపించింది, మీకు చెప్తున్నాను. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై జగన్నాథ, జై జై జగన్నాథ. నేను మీ సత్యనారాయణ గాజంగి. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే శ్రీ జగన్నాథ స్వామి వారు ఈరోజు బహుదా యాత్ర అని చెప్పేసి అంటారు. గండోచ మందిరం నుండి మన పూరి జగన్నాథ స్వామి వారి మందిరానికి తిరిగి వచ్చే రోజు. అలాంటి ఉత్తమమైన రోజున మనము స్వామివారి రథాన్ని ఇక్కడ మనము యాత్రలో పాల్గొంటున్నాము అంటే మనకు చాలా అత్యంత ప్రశస్తమైన రోజు అని చెప్పాలి. యాక్చువల్గా మనము గరుడధ్వజం అనేది పైన చూసే ధ్వజం గరుడధ్వజం, అది కృష్ణ పరమాత్మునికి చెందినది. తాళధ్వజం అంటే బలరామునికి చెందినది. పద్మధ్వజం అంటే ఆ సుభద్ర మాతకు చెందినది. అంటే అన్నింటికంటే ఆ కృష్ణ పరమాత్ముని ఒడిలో ఉన్నాము అంటే అంతకంటే మిక్కిలి ఏమైంది. అందుకనేసి ఆ గరుడ ధ్వజం యొక్క పెట్టేసుకునేసి సుభద్ర బలరామ సమేతంగా మనము 3 వాహనాలకు బదులు ఒక్క వాహనంలోనే సుభద్ర బలరామ సమేతంగా జగన్నాథ స్వామి వారు ఇప్పుడు మన కోసమే ప్రయాణమవుతున్నారు. అయితే దేదీప్యమానంగా 4 సంవత్సరాలు మనము కంటిన్యూగా దినదినాభివృద్ధి చెందుతూ మనం ప్రోగ్రాం చేసుకుంటున్నాము. వచ్చే సంవత్సరంలో 3 రథాలు స్వామివారి కృపచ్చే మనం చూద్దామని భావిస్తాము. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ స్వామివారి రథం ఈసాభవన్ చౌరస్తా బస్టాండ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ప్రతి మూల స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న ప్రదేశం. ఇక్కడ ప్రతి చూపు స్వామివారి ముఖాన్ని తాకే ఆశల కాంతి. ఈ రథం ఊపిరి తీయకుండా చూసే దృశ్యం కాదు. ఈ రథం మనిషిలో భక్తిని మేల్కొల్పే జ్ఞానరథం. వీధుల్లో తిరుగుతున్న రథం మనలో తిరుగుతున్న స్వామి రూపం. స్వామి వస్తున్నాడు మిత్రమా, ఆహ్వానం పలుకుదాం. మనందరం కలిసి జై జగన్నాథ, జై 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 జగన్నాథ, జై జగన్నాథ. స్వామివారి సేవలో అందరం తరిందాం. కరీంనగర్ పుర వీధులన్నీ దేదీప్యమానంగా భక్తి పారవశ్యంతో వెదజల్లుతున్నవి. జై జగన్నాథ్. స్వామివారు సీతా భవన్ చౌరస్తాలోకి వచ్చేసి ఈ యొక్క కరీంనగర్ పట్టణమంతా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క నామంతోని పరిడవిల్లుతున్నది. అంతేకాదు స్వామివారు సుభద్ర బలరామ సమేతంగా జగన్నాథ స్వామివారు వారి యొక్క అపారమైన కరుణతో ఈ వీధులన్నీ పావనమవుతున్నవి. ఇక్కడ భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఏ జన్మ ఏ పుణ్యఫలమో ఈ భాగవతోత్తములు స్వామివారి సన్నిధిలో గడుపుతున్నారు. జై జగన్నాథ, జై జై జగన్నాథ. స్వామివారు బస్టాండ్ ప్రాంతంలోకి ప్రవేశించారు. వీధుల్లో ఉన్న భక్తులకే కాకుండా ప్రయాణం చేసే భక్తులకు కూడా స్వామివారు దర్శనం ఇవ్వతలిచారో ఏమో. ఈ వీధుల్లో స్వామివారు రథం తిరుగుతుంది అంటే భగవంతుడు మన ఇల్లు తలుపు తడుతున్నాడని అర్థం. ఈ దృశ్యం చూసే క్షణం జీవితం మార్చే క్షణం కావచ్చు. స్వామి స్వయంగా వస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఇంటి గుమ్మం ఆలయం, ప్రతి అడుగు ఆరాధన. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. ఇప్పుడు మనం కమాన్ చౌరస్తా, లక్ష్మీనగర్, గణేష్ నగర్ చూసుకొని టవర్ సైడ్ స్వామివారు వెళ్తున్నారు.
ఈ వీధుల్లో స్వామి వారి రథం తిరుగుతుంది అంటే భగవంతుడు మన ఇల్లు తడుతున్నాడని అర్థం. ఈ దృశ్యం చూసే క్షణం జీవితం మార్చే క్షణం కావచ్చు మిత్రమా. గణేష్ నగర్లోని స్వామి స్వయంగా వచ్చి ఇక్కడ ప్రతి ఇంటి గుమ్మం ఆలయం, ప్రతి అడుగు ఆరాధన, మన ఊహలకందని స్వామివారి సన్నిధి ఈ వీధుల్లో నడుస్తుంది. భక్తి అంతా పారవశం అవుతుంది. ఈ ఫ్రాగ్రెన్స్ అంతా జగన్నాథుడు సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామివారి యొక్క భక్తి గుబాలింపే ఉన్నది. కరీంనగర్ పట్టణము ఏ పుణ్యము చేసుకున్నాదో, ఏ భక్తుడి జీవిలో పూర్వ పుణ్యము దాగి ఉందో ఈ కరీంనగర్ వాసులది పుణ్యమే పుణ్యము కదా. జై జగన్నాథ, జై జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. మనము టవర్ సర్కిల్ చేరుకున్నాము. దేదీప్యమానంగా కన్నుల పండుగగా సాగుతున్న ఈ రథయాత్ర చూస్తుంది మనమందరం. స్వామి దయ వల్ల భాగ్యవంతులం. ఇది కేవలం ఊరేగింపు కాదు, ఇది జగన్నాథుని జ్ఞానం, ప్రేమ, కరుణా విన్యాసం. ఇది ఎందరో భక్తులకు స్వామి వారు ఇచ్చిన మహద్భాగ్యం. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఇది కలియుగం అని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. 100% ద్వాపర యుగమే. ఇది ద్వాపర యుగమే, ద్వాపర యుగమే. కృష్ణుడి సన్నిధి అంటే అది ద్వాపర యుగమే అవుతుంది. ఈ ద్వాపర యుగంలోన ఈ స్వామివారి సన్నిధిలో ఈ గోపికలైపోయి స్వామివారి సేవలో తరిస్తున్న ఈ సోదరుని మనందరికీ ధన్యవాదములు. స్వామివారి కృప సంపూర్ణంగా ఉండని అని చెప్పి వేడుకుంటూ జై జగన్నాథ, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ. జై జగన్నాథ్. బాలగోపాలుడు లాగా జగన్నాథ స్వామి వారు ముందు వెళ్తూ ఉంటుంటే నేను వస్తాను చిన్ని కన్నయ్యలా అని చెప్పేసి అనేసి ఈ కన్నయ్య రూపంలో బాలగోపాలుడు వచ్చేసాడు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. పరిపూర్ణమైన స్వామి అనుగ్రహం ఉండని, స్వామి సేవలో తరించని ఈ చిన్నాడు అని చెప్పేసి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్నాథ్, జై జై జగన్నాథ్.